మంచి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. తండ్రి, దయగల నాయన, లేఖనం మీది, ప్రజలు మీ వారిని, మీరు మా దేవుడు తండ్రి. పాటల ద్వారా, వాక్యాల చప్పుల ద్వారా మహిళ పొందిన తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలమై ఈ సంధికి వచ్చి ఉన్నాం ప్రభా. మీరు మాతో అయ్యా అందరితో మీరు మాట్లాడాలి. ఈ మాటల ద్వారా మేము కూడా ఆత్మీయంగా బలపడటానికి, ఆత్మీయ దీవెనలు పొందటానికి మీకు మాకు అందరూ దయచేసి మీరే బోధించమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు యెహోషువ కనపడుతున్నాడు. యెహోషువ నమ్మకమైన పరిచారకుడు. మోషే బ్రతికినంత కాలంలో యెహోషువ మోషేకు నమ్మకంగా పరిచారం చేశాడు. ఆ పరిచారం చేయమట్టి దేవుడు మోషే ఇచ్చిన నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించాడు. యెహోషువకి అప్పగించాడు. ఇప్పుడు యెహోషువని భయపడుతున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ మొదటి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నంటే, దేవుడు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేకుండా ఉంటాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడై ఉంటాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు యెహోషువతో చెబుతున్నాడు. యెహోషువను చాలా ధైర్యపరుస్తున్నాడు. ఎవరంటే దేవుడు. ఎందుకు ధైర్యపరుస్తున్నాడంటే, నమ్మకమైన పరిచారకుడు యెహోషువ. ఎవరి దగ్గర నమ్మకం ఉన్నాడంటే, ప్రవక్త అయిన మోషే దగ్గర నమ్మకంగా పనిచేశాడు. మోషే చేసిన పని ఎవరి పని? దేవుని పని. దేవుని పని మోషే నమ్మకం చేశాడు కనుక అదే నమ్మకమైన నమ్మకత్వం యెహోషువ కూడా కలిగి ఉన్నాడు కనుక దేవుడు జ్ఞానాత్మకుడుగా యెహోషువను చేసి యెహోషువకు ఇచ్చాడు ఆ నాయకత్వం యెహోషువకు ఇచ్చేవాడు కాదు. కానీ ఎందుకు ఇచ్చాడంటే, మోషే ఒక్కసారి దేవుడి మాట మీరాడు. ఆ బండతో మాట్లాడమన్నప్పుడు మొదటిసారి బండను కొట్టమన్నాడు, బండను కొట్టాడు, నీడిచి. రెండోసారి దేవుడు ఏం చెప్పంటే, మోషేకి బండతో మాట్లాడు, అది నీల్చుదన్నాడు. కానీ నేను చేస్తే బండతో మాట్లాడకుండా ప్రజలు ఇసుకించడం వల్ల వాళ్ళ ద్రోహులర్ అన్నాడు. దేవుడు చెప్పిన మాటకి వినకుండా బండను కొట్టాడు. అందుకే దేవుడు మోషే అన్నాడు, మోషే నీవు నా మాట మీరే కనుక నువ్వు కానాను చూస్తావు కానీ నువ్వు కానాన్లోకి ప్రవేశించు. అందుకని ఆ ఒక్క పొరపాటు వల్లే దేవుడు కానాన్ దేశం చూపించడు, కానీ కానాన్లోకి వెళ్ళి ఆ పాలు తేనెగరే ప్రదేశంలోకి వెళ్ళి ఆ పాలు తాగలేదు, అక్కడ భోజనము చేయలేదు, ఆ తేనె కూడా తినలేదు. అంటే ఎవరు? ఎందుకు? ఒక్క మాట మీదంటే దేవుడు అంతా శిక్షించడే. మనం ఎన్ని మాటలు నేర్పుతున్నాము, ఎన్ని ఆజ్ఞలు మనం నేర్పుతున్నాము, అయినా దేవుడు మనలను ప్రేమించి ఈరోజు సజీవ లెక్కలో బ్రతికిస్తున్నాం. ఆ బాధ్యత ఇప్పుడు ఎవరికి చేసి యెహోషువకు ఇచ్చాడు. యెహోషువ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు యెహోషువ చేయాల్సిన పని ఏంటంటే, యెరికో పట్టణము ధ్వంసం చేసి కానాన్లోకి వెళ్ళిపోవాలి. యోర్దాను దాటారు, యెరికో దాటారు. యెరికోను దాటేస్తే కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి?
ఎరికోను దాటిన తర్వాత ఆయిని దాటిన తర్వాత కానాను. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ చేసిన ప్రార్థనలు 3 ప్రార్థనలు చెబుతాను క్లుప్తంగా. మీరు నేర్చుకుని మీరు కూడా ఆ విధంగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. యెహోషువ మొట్టమొదటి చేసిన ప్రార్థన విచారణ కలిగిన ప్రార్థన చేశాడు. విచారించాడు, ఎరుకోని ఎలా కోల్చాలి, ఎలా చేయని చెప్పి ఎరుకో గురించి ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర విచారించాడు. మొదటి ప్రార్థన. రెండో ప్రార్థన తనకు తాను స్వపర్చ చేసుకున్నాడు. మూడవది ఆజ్ఞాపించే ప్రార్థన చేసుకున్నాడు. 3 ప్రార్థనలు యెహోషువ మొట్టమొదటి ప్రార్థన చేస్తుంది. ఎరుకోను బట్టి చేసుకున్నప్పుడు, విచారిస్తున్నప్పుడు, దేవుని దగ్గర విచారిస్తున్నప్పుడు ఆ దర్శనంలో ఒక దేవదూత కనపడింది. ఆ దూత యెహోవా దూత, అంటే దేవుని దూత. అంటే ఆయన దగ్గర కోట్లాది దూతలు ఉన్నారు. ఒక దూత కత్తి తీసుకుని నిలబడిందంట. దూసిన కత్తి చేత పట్టుకుని నిలిచిపోయింది. దర్శనం చూస్తూ అంటాడు, భవదూతను మాలు చూడడానికి ఎవరు చూడలేరు. దూత కూడా అగ్నిజ్వాలలాగా ఉంటారు దూతలు. దర్శనంలో చూస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆ విచరించే ప్రార్థనలో దూత కనపడుతుంది. ఆ దూత దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నువ్వు మా పక్షాన్ని వచ్చావా, మా ఎదురు పక్షాన్ని వచ్చావని అడిగాడు. అప్పుడు దేవుని దూత ఏముందంటే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. దూత చెప్పినప్పుడు వెంటనే సాగిలి పడ్డాడు. నేల మట్టు సాగిలి పడి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దూత ఏమందంటే, నీ పాదముల చెప్పులు ఎడమచ్చు. అంటే ఇది పరిశుద్ధ స్థలం కనుక ఆ పాదాల చెప్పులు ఎడమ. అప్పుడు ఆ చెప్పులు విడిచాడు. ఆ చెప్పులు దేని సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం, లేకపోతే అతిక్రమలకు సాదృశ్యం. ఆ చెప్పులు తీసేయమని చెప్పాడు దేవుడు దూత. అప్పుడు ఆ చెప్పులు తీసేసాడు. అప్పుడు చెప్పులు తీసేసి ఆయన చెప్పిన ప్రకారంగా యెహోషువ చేశాడు. ఇప్పుడు ఆ చెప్పులు తీసేస్తే ఏ చెప్పు దొరుకుతావు? ఇప్పుడు యేసయ్య చెప్పు దొరుకుతావు. ఈ లోక సంబంధమైన చెప్పులు అంటే మనం వేసుకున్న చెప్పులు ఏంటంటే మన కాళ్ళకు హానికరం కాకుండా ఆరోగ్యం ఉండటానికి మన పాదాలు బాగుంటా చెప్పులు వేసుకుంటాం. ఈ చెప్పులు కాదు. చెప్పుల్లో కూడా ఏమని అంటే పాపం అది. ఆ పాపం అనే చెప్పులు విడిచిపెట్టాలి. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం కనుక ఆ పాపం అనే చెప్పులు విడిచిపెట్టాలి. మరి ఏ చెప్పులు దొరుకోవాలంటే యేసయ్య ఇచ్చే చెప్పులు. ఆ చెప్పులు ఆడండి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 వచ్చింది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరముతో కాదు, పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార దురాత్మ సమూహములతోను లోకనాథులతోను ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు అది దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకోవాలి. మీ నడుమునకు సత్యమును కట్టి కట్టుకోవాలి. నీతను మహిమను కొడుకోవాలి. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనుషులను ఏ జోడు అంటే ఇది సమాధాన సిద్ధ మనుషులే జోడు. ఈ సమాధానం అనేది ఎక్కడుంది? సమాధాన కరుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే యెషయా గ్రంథం 9:6 చెప్పాడు కదా, 6:9 మన శిశువు పుట్టును మన కుమారుడు అనుగ్రహించబడును,
ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి ది అని ఆయన పేరు. ఇప్పుడు ఆ సమాధానకర్త ఎవరంటే యేసయ్య. ఇప్పుడు యేసయ్య తొడిగిన చెప్పులు తొడుగుతాం, అందుకే నీ పాదల్లో చెప్పులు తీసివేయమన్నా. అర్థమవుతుందా? కనుక ఆ చెప్పులు తీసేసి ఇప్పుడు మనం ఏ చెప్పులు తొడుకోవాలంటే యేసయ్య ఇచ్చే చెప్పులు మనం తొడుగుతాం. యేసయ్య ఎవరంటే సమాధానకర్త. కనుక మనము కూడా ఆ సమాధానకర్త ఇచ్చే చెప్పులు మనం తొడుకుంటే మనము కూడా సమాధానంగా ఉందుము గాక. అందుకే ఆ సమాధానం ఆ చెప్పులు తొడుక్కుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎరుకో ఉన్న ప్రదేశాన్ని కూల్చాలి, ఎరుకో ఉన్న ప్రజలందరూ కూడా సర్వనాశనం చేయాలి. దేవుడు చెప్పిన ప్రకారం చేయాలన్నమాట. అందుకే యెహోషువ దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణలో దేవుడు ప్రేమించిన ఆయనకి ఆ దూత నీ పక్షంగా ఉంది. ఆ దూత ఎవరు? దేవుని సేనాధిపతి. నువ్వు ఎవరు? యెహోషువ ఎవరు? ఇశ్రాయేలుకు సేనాధిపతి. ఇప్పుడు ఇద్దరు సేనాధిపతులు కలిశారు. శరీర సంబంధించిన సేనాధిపతి ఎవరంటే యెహోషువ. దేవుని సంబంధించిన సేనాధిపతి ఎవరంటే దేవుని దూత. ఇప్పుడు ఇద్దరు కలిశారు కనుక ఇప్పుడు విచారణ చేసి బట్టి ఇప్పుడు ఎవరు తోడున్నారంటే యెహోషువకు దేవుని దూత సేనాధిపతి తోడుగా ఉంది. ఆయన సేనాధిపతి, ఆ సేనాధిపతి యుద్ధం చేస్తాడు. ఇక మనం చేయాల్సిన పని లేదు. అందుకే అది విచారణ చేసి తెలుసుకున్నాడు ఎవరు? యెహోషువ. మనకు కూడా దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? విచారించాలి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు మనం ఏదన్నా కానీ ఒక పని చేస్తున్నామంటే దాని దగ్గర మనము విచారించాలి. ఆ విచారణ ఎవరిస్తారంటే యెహోషువ ప్రార్థనలో విచారించి ఇప్పుడు ఎరుకోని అని చెప్పండి పూలు చేసి సర్వస్వం నాశనం చేసి కాల్చి గుడి చేసిన తర్వాత ఇప్పుడు స్వపర్శ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యెహోషువ స్వపర్శ అంటే ఏంటంటే, స్వపర్శ అంటే నాకు నేనే పరీక్షించుకోవాలి. ఉదయం మరుగులు సాయంకాలం వరకు నేనేం మాట్లాడైనా, నేనేం చూసేనా, నా మనసులోకి ఏమొచ్చిందా, నా తలంపులోకి ఏమొచ్చిందా, నా ప్రవర్తనలోకి ఏమొచ్చిందని చెప్పి నీవు కొనుక్కునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే నీవు స్వపర్శ చేసుకోవాలి. స్వతం చెప్పండి. స్వపర్శ అంటే నీ అంతా నీవే. పగలంతా పనిచేసావు కదా, పగలంతా మాట్లాడావు కనుక ఏ విషయాలన్నా సరే, మాటల్లో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ నీకు విరోధమైనది అంటే దేవునికి విరోధమైన నీలోకి ఏది వచ్చిందో దాన్ని దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి, స్వపర్శ చేసుకోవాలి. ఆ స్వపర్శ చేసుకున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మన పక్షాన ఉంటాడు. మరి ఎంతమంది స్వపర్శ చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పటికప్పుడే ప్రతిరోజు కూడా స్వపర్శ చేసుకుంటాను దేవుని దగ్గర. మీరు కూడా మీకు మీరే స్వపర్శ చేసుకోవాలి. ఈ స్వపర్శ ఏం చేస్తారంటే ఇప్పుడు యెహోషువ చేస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. తన బట్టలు చింపుకొని, చూడండి, తన బట్టలు చింపుకొని ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొని అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకును ఈ జనులను ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించు. ఇశ్రాయేలు శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చేయగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరినీ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా ఎవరు ప్రార్థిస్తున్నారు? యెహోషువ ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? యెరికో పట్టణం గొప్ప జయమిచ్చాడు.
జయమిచ్చాడు. ఇప్పుడు ఎరుకో పట్టణానికి విచారణ చేశాడు కానీ హాయి పట్టణానికి వెళ్తానికి విచారణ చేయడు దేవుడి దగ్గర. ఎరుకో పట్టణానికి వెళ్తాను దేవుడి దగ్గర విచారణ చేశాడు. దేవుడు అతను తోడుగా దేవుని దూతని సేనాధిపతిని దేవుని సేనాధిపతిని ఆ తోడుగా పంపించి సర్వనాశనం చేయించేసాడు. ఇప్పుడు అలాగే మరి ఆయకెళ్ళినప్పుడు మరి ఆయి పట్టణం కూడా చేయాలి కదా. వీళ్ళు ఆయి పట్టణానికి వెళ్తానికి దేవుని దగ్గర విచారణ చేయకపోయేటప్పటికి 36 మంది బలార్జులు మంచి యుద్ధ ప్రవీణులు చచ్చిపోయారు. ఇప్పుడు సపోర్ట్ చేసుకుని ఎడుతున్నాడు ఎవరు? యెహోషువ. ఎందుకు మమ్మల్ని యార్దానాన్ని దాటించేవయ్యా, మరి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు సపోర్ట్ చేసుకున్న ప్రార్థన ఆలకించింది. దేవుడు ఏమంటున్నాడు చూడమ్మా అక్కడ. ఇప్పుడు మాట్లాడుతుంది అది లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లలో దాచి దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారి మీ మధ్య ఉండకుండా వారి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై. చూడండి, సపోర్ట్ చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ నువ్వు చేయలా కానీ నేను చెప్పిన ప్రకారంగా చేయకుండా ఆ శపితమైన దాని నుంచి ఒకళ్ళు తెచ్చారు కనుక వారు శాపస్తులు కనుక వారు మీలో ఉండకుండా వారిని సర్వనాశనము చేసాయి. అప్పుడు నేను మీకు తోడై ఉంటాను. అప్పుడు మీరు ఆయన చేస్తారు, అన్ని దేశాలు జయించి దేవుని రాజ్యానికి కానానికి వస్తారని చెప్పారు. అప్పుడు మరి ఎవరు చేశారు ఈ పని అని అడిగితే ఆకాను చేశాడమ్మా. ఎవరు చేశారమ్మా? సఫర్ చేసుకున్నప్పుడు యెహోషువలో సఫర్ చేసుకున్నప్పుడు ఏమన్నాడంటే, నువ్వు అక్కడ ఏం సేపు విచారణ చేసావు, మరి ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు విచారణ చేయకుండా ఇప్పుడు ఎందుకు నేల మోపుతున్నావు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, లే శపితమైన తెచ్చారు కనుక దాన్ని తీసుకురా. అప్పుడు ఆకాన్ని ఒప్పుకున్నప్పుడు ఏం చెప్పు దేవుడు చంపేయమని చెప్పాడు. సర్వనాశనం చేయమని ఆ కుటుంబం మొత్తాన్ని కాల్చేసి పూర్తి. అందుకే ఆకాను కుటుంబం, భార్య, పిల్లలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, బాతులు, కోళ్ళు సమస్తం కూడా అన్నిటిని చంపి ఆ రాళ్ళతో కొట్టి చంపి అన్నిటిని అగ్గితో కాల్చి వాళ్ళందరినీ సమస్తాన్ని వేసిన బూడిది మీద ఈ రాళ్ళన్నీ కొప్పేశారంట. సఫర్ చేసుకోవాలి. మనం కూడా ఏ విషయంలో మనం పొరపాటు చేస్తున్నామో ఆ పొరపాటు మనం చేయకుండా ఉండాలి. తెలిసి చేయకూడదు. తెలియచేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తే మనము కూడా ఏమైపోతామో. అందుకే మనము స్వపరిచ చేసుకోవాలి. నీకు నీవు, నాకు నేను. ఎప్పటికప్పుడు నువ్వు స్వపరిచ చేసుకుని నువ్వు పడుకుంటే దేవుడు నిన్ను క్షమించును గాక. నువ్వు అలా పడుకోవాలి. విచారణ చేయాలి. ఒకటి ప్రార్థన ఏం చేయాలి? విచారణ తెలుసుకోవాలి ముందు దేవుని దగ్గర. రెండవది, నువ్వు పగలంతా పని చేసావు, నువ్వు కష్టపడ్డావు, ఏ పని చేసావు, ఎట్లా చేసావు, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, ఏదైనా చేయి. నువ్వు సాయంకాలం వచ్చి చెప్పండి దేవుని దగ్గర. ఇప్పుడు మన సాయంకాలం సార్ ఎట్లా స్నానం చేస్తున్నాం లేదా? సాయంకాలం స్నానం చేస్తాం లేదా? ఎందుకు చేస్తున్నాము? మన ఒంటి పట్టిన ఆ చెమటను శుభ్రం చేసుకోవడం కొరకు, ఆరోగ్యం కొరకు మనం ఏ విధంగా శరీరం కడుక్కుంటున్నాము. మన అంతరంగంలో కూడా పాపం అంటుకుంది కనుక దాన్ని కడుక్కోవడానికి కొరకు మనం చేయాలంటే దేవుని దగ్గర మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. స్వపరిచ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారో చేతులు ఎత్తండి. స్వపరిచ ప్రార్థన. స్వపరిచ అంటే నాకు నేను తప్పు ఒప్పుకోవడం కొరకు. తప్పు ఒప్పుకోవడం ఎవరు చేయట్లేదు బాబా, ఆ తల్లి ఒకటే ఎత్తుని చెయ్య, మిగిలిన చేయట్లేదా? అలా చేసుకోకపోతే మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. స్వపరిచ ప్రార్థన మనం చేసుకుంటే మనం చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు మన పక్షాన ఉంటాడు. అప్పుడు మనం ఆజ్ఞాపిస్తే మన ఆజ్ఞ దేవుడు ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి మీరు స్వపరిచ ప్రార్థన చేసుకుంటారని
ఈ రోజు నుంచి వాక్యం తెలిసినాకైనా మీరు స్వపరిచి ప్రార్థన చేసుకుంటారా? చేసుకుంటా అన్నవాడు చేయొద్దండి. ఇంకా నువ్వు కూడా చేసుకోవా? చేతులు ఎత్తట్లేదే? చేతులు ఎత్తే సిగ్గనే? దేవుని సన్నిధిలో మనము మన తప్పుదములు ఒప్పుకోవడం తప్పు లేదు. దేవుని సన్నిధిలో మనం చేయెత్తడం అనేది తప్ప. మనం చేయొద్దామంటే ఇక్కడ నుంచి చేసుకోవాలి. చేసుకుంటే మన పట్ల దేవుడు మన పట్ల కార్యాలు దేవుడు జరిగించును గాక. దేవుడు జరిగిస్తారు. నేను పరీక్ష చేసుకోమంటే మీ అందరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా లేదా? తగ్గుతూనే లేదా? దయ్యాలు బయలు పోతనే లేదా? ఎందుకంటే నాకు నేను కూడా ఏం చేయాలి? నాకు నేను పరీక్ష చేసుకోవాలి. నీకు నువ్వు పరీక్ష చేసుకునే వరకు అది నేను అంటానికి అధికారము రాదు, ఉండదు. దాన్ని హల్లెలూయా. ఏది వచ్చినది ఏం చేయలేదు. ఎందుకంటే మనం స్వపరిచి ప్రార్థన చేసుకోవాలి. స్వపరిచి అంటే నాకు నేను ఎట్టున్నా, నా సూపులో ఏమైనా తేడా వచ్చిందా అయ్యా, నా సూపులో పాపం వచ్చింది అయ్యా, నా మనసులో ఆలోచించిన పాపం వచ్చింది అయ్యా, నా ప్రవర్తనలో పాపం వచ్చింది, నా మాటలో తప్పు వచ్చిందా అని నీకు నీవు పశ్చాత్తాపడి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని, నాయన అది నా నుంచి దూరం చేయ ప్రభు అని నువ్వు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు మన పక్ష నుండి ఆ పాపాన్ని కొట్టివేయుగాక, ఆ శాపాన్ని కొట్టివేయుగాక. లేకపోతే ఆ నాశనం మన మీదకి వచ్చింది, నాశనం మన మీదకి వచ్చింది. అందుకని దాన్ని రాకుండాలంటే మనం ఎప్పటికప్పుడు స్వపరిచే ప్రార్థన చేసుకోవాలి. మన వస్తువుని ఎట్లా గుంజుకుంటున్నాము, మన దేహాన్ని ఎలా కడుక్కుంటున్నాము, అలాగే మన అంతరంలో హృదయంలో ఉన్న పాపాన్ని కూడా, మన సూపులో వచ్చేది, ఆలోచన వచ్చేది, తలంపులు వచ్చేది, అదంతా కూడా మనము లోపల హృదయంలో కేంద్రీకమైనది కనుక, ఆ కేంద్రీకమైందని ఎడగలిదంటే దేవుని దగ్గర కనుక, ఆ దేవుని దగ్గరికి పోయే ప్రార్థన ఆ పాపం పాపంగా ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన దాన్ని కడిగేస్తాడు. కడుగుతాడు లేదా? దావీదు కడుగుమన్నాడా లేదా? ఏం కడమని అతను కడుక్కున్నాడా? 51వ కీర్తన 5వ వచనం చూడండి. ఏం కడగమన్నాడు? దేవుని అడిగాడా? నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది, నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు నాయన, అంతర్యంలో జ్ఞానము నాకు తెలియజేస్తావు, నేను పవిత్రుడగునట్లు హిమోపతో నా పాపము పరిహరింపుము, హిమోకంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు లేదా? ఎవరు కడగాలి ఇప్పుడు? అంతరంగాన్ని ఎవరు కడగాలి? పై వస్త్రాన్ని మనం ఉత్తుకుంటున్నాము, శరీరాన్ని మనం కడుక్కుంటున్నాం లేదా? మరి అంతరంగం ఎవరు కడగాలి? అది మన వల్ల కాదు కడగటం, ఆయన కడగాలి. ఎవరు కడగాలి? దేవుడే కడగాలి. అందుకే ఆయన అంట, ఎవరంట మన దేవుడు ఎవరు చెప్పిన, హంసల అగ్ని వంటి వాడు, సాకిలవాణి సబ్బు వంటి వాడు. స్వతం చెప్పండి. ఆయన ఎవరు? సాకిలవాణి సబ్బు అంటాడు. సాకలి కంసాలు వేస్తాడు దేనికి? ఎన్ని బంగారానికి కాల్చి మెరుగుపెట్టి అందంగా దాన్ని రూపాన్ని తీసుకొస్తాడు ఆయన మన కంసాలు. రెండోది ఆయన సాకలవాణి సబ్బు. ఎందుకంటే మన పాపాన్ని కడిగే దేవుడు ఆయనే. అలా చెప్పండి. మన సమస్త పాపాలు కడిగే దేవుడు ఆయన. అందుకే అంతరంగంలో ఉన్న పాపాన్ని కడగమని దేవుని మనం అడగాలి. స్తోత్రం చెప్పండి. అంటే మనం పగలంతా చేసిన ఏ పని చేయి, నువ్వు ఎప్పుడో సరే ఎక్కడో చోట మన పాపం అంటిద్ది. మనం ఆ పాపాన్ని దేవుని దగ్గర సాయంకాలం నీవు ఒప్పుకొందువు గాక. నువ్వు ఒప్పుకుంటే అని క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే పేరుపోయి అదేమైంది చెప్పండి? అది పనికి రాకుండా పాడైపోయింది. అవునా కాదా? అమ్మా అంతే అయిపోతుంది. ఆకాన్ని పుట్టినట్టు అయిపోయింది, అయిపోతుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు మన పాపం అంటకుండా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అంటకుండా చూసుకోవాలి. అందుకే భక్తుడు పాడాడు, అంతరంగమున ఆలోచనలు నాశనకరమైన వేదన, అంతరంగమున ఆలోచనలు నాశనకరమైన వేదన, మోసపోతిని దోషినైతిని, మోసపోతిని దోషినైతిని, దాసుని చేకొనించు ఈ కరించు, దాసుని
కడగాలి, మన పరమ తండ్రి కడగాలి. అంతర్యంలో పాపం అంటకుండా మన జాగ్రత్తగా చూసుకోవాలి కాక. అర్థమైన సూత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఓటి మనము దేవుని విచారించే ప్రార్థన చేయాలి. రెండవది స్వపరిచే ప్రార్థన. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆజ్ఞాపిస్తే అది ఆగిపోవుగా. సూత్రం చెప్పండి. ఇంకా దెయ్యం వస్తుంది అనుకో, దెయ్యమా యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను పో అంటే అది వెళ్ళిపోవాలంటే ఆజ్ఞాపిస్తుంది. అంటే అప్పుడు నీలో స్వపరిచింది కనుక నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయింది, లేకపోతే వెళ్ళిద్దా ఆడగడ వెళ్ళేది అని ఇద్దా లేదా అని వచ్చేసి పైకి వచ్చేసి ఒక సేవకుడు కూడా ఏడుగురు కొడుకులు అంటే 7 లేదా దెయ్యాన్ని నిలబడతాను సేవకుడు కొడుకు వెళ్తే 7 ఏంటంట తన్ని పారేసింది. పౌలు ఎవరు నాకు తెలుసు, ఏసీ ఎవరు నాకు తెలుసు, మీరెవరు అని చెప్పి తన్నిందా. బట్టలు దిగంబరులు పారిపోయారు. ఎందుకంటే వాళ్ళది లేదు కనుక మనము కూడా ఆజ్ఞాపించే ప్రార్థన చేయాలంటే ఒకటి విచారించడం మొదలుపెట్టి నేర్చుకోవాలి. రెండో స్వపర్ చేసుకోవటము ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని దగ్గర మనం ఆజ్ఞాపిస్తే అయిపోయింది. అందుకే యెహోషువ ఒకటి విచారణ చేశాడు, దేవుడు దూత ఆయనకు తోడుగా ఉన్నది. రెండో స్వపర్ చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన వాడిని తీసుకొచ్చి కొట్టి చంపారు. అప్పుడు వారికి జయము కలిగింది. మూడవది ఇప్పుడు ఆయన ఇక దేవుని అడగలేదు, ఎవరిని అడగలేదు, ఆయన ఆజ్ఞాపిస్తున్నంత. ఏమని ఆజ్ఞాపిస్తూ చూడండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12 వచ్చి 10-12. అమ్మోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యెహోషువ? ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోను నిలువుము, నువ్వు గిబియోనులో నిలువుము. నిలిసేయ్. చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను. చంద్రుడు ఆగెను. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు దాకా ఆగారంట? చదవమ్మా. అన్నమాట యాషూరు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒక నాడెల్లా సూర్యుడు మళ్ళా అక్కడే అయిపోయాడు. చంద్రుడు లోయలో ఆగిపోయాడు, ఆయన గిబియోనులో ఆగిపోయాడు. తాగుడిపోయాడు రోజు. అంత ప్రార్థన అండి. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ఆజ్ఞాపించాడు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీ శత్రులను జయించాలంటే సూర్యుడా నువ్వు గిబియోనులోనే అయిపో, చంద్రుడా అయ్యా లోయలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కంట సూర్యుడు చంద్రుడు ఏమై చెప్పండి? ప్రకృతిని శాసించాడండి యెహోషువ. ప్రకృతిలో ఉన్న సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు. ఎంత గొప్ప ప్రార్థన అంటే ఆ ప్రార్థనకి ఎవరు చేయలేదు. ఆ ప్రార్థన ఆయన ఆపినట్టుగా ఇక్కడ బైబిల్లో కానీ ప్రపంచంలో ఎవరు కూడా ఎక్కడ ఆడలేదు. ఆయన చేసిన ప్రార్థన సూర్యుడు చంద్రుడు ఒక రోజల్లా ఆగిపోయాడు. అంతగా శాసించాడంట. అది ఆజ్ఞాపించిన ప్రార్థన. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు అన్నాడు. ఇప్పుడు ఆజ్ఞాపిస్తే ఆగిపోని లేదా? ఆగిపోని శత్రులందరూ జయించారంట, దేవుని మహిమపరచారంట. హల్లెలూయా. నీకు మీదకు వచ్చే శత్రులను జయించాలంటే నీవు కూడా ఆజ్ఞాపించే ప్రార్థన చేయాలంటే ఈ 2 ప్రార్థనలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఏ 2 ప్రార్థనలు? ఒకటి విచారించే ప్రార్థన, 2 స్వపర్ చేసుకునే ప్రార్థన. ఈ 2 మనం కలిగి ఉంటే అప్పుడు నువ్వు దేనైనా సరే ఆజ్ఞాపించి అది నీ దగ్గర నుంచి తొలిపోగా. పాల్ యాంగ్సో గారు ప్రపంచంలో ఆయనే గొప్ప సేవకుడు, మాట్లాడి మందిని రక్షించాడు. ఆయన్ని ఒక దేశాన్ని పిలిచారంట. ఒక దేశాన్ని, అది అన్నుల దేశం. ఆ దేశానికి వెళ్ళారంట. విమానం దిగి వెళ్ళారు. వెళ్ళి ఆ వాటర్లో తీసుకుంటారు కదా, వాటర్లో వాటర్ తీసుకున్నారు కదా, వాటర్కి వెళ్ళి తెలంగాణ మాకరించంట. మాకరించి అయ్యా ఈ దేశాన్ని తీసుకొచ్చావు అని ఆ దేశాన్ని గురించి నాకు ఇక్కడ నన్ను వాడుకోయని ప్రార్థన చేస్తున్నారు. ప్రాడుకోమేదరికి ఒక పెద్ద శక్తి వచ్చి ఆయన గొంతు పట్టేసినట్టు వచ్చేస్తున్నారు. మాట రానివ్వదు. స్తోత్రం మాట రావట్లేదంట.
అట్టగా అయిపోతానికి ఏసై అంటున్నాడంట, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు వాగ్దానాలు ఎత్తకుండా నువ్వు స్తోత్రం అంటే అది న్యాయం చేసింది. మరి పిసికేయక వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయమని చెప్పాడంట దేవుడు. అప్పుడు ఆ స్వరం వినగానే ఇప్పుడు అన్నాడంట, అప్పుడు అన్నాడంట, అయ్యా నువ్వు సేనా దయ్యాలను ఆజ్ఞాపిస్తే 2000 పందుల్లోకి వెళ్ళిపోని కదా అయ్యా, దీన్ని కూడా ఆజ్ఞాపిస్తాను పారదోలేదు. అప్పుడు వాగ్దానాలు ఎత్తి ప్రార్థించాడు. యాయిరు కుమార్తెని బతికించావు కదా యేసయ్యా, మీ నామలో బతికారు కదా అయ్యా, సాతాను శక్తులు పారిపోని కదా అయ్యా, అయ్యా మీ నామలో పోని కుమార్తె స్వస్థపడిందని మీరు చెప్పినప్పుడు ఆ కానాశ్రీ కుమార్తె దయ్యం పోయింది కదా అని ఆయన ప్రార్థన చేస్తాను, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేశారు కంట. ఆ శక్తి అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి దేవుని స్తోత్రం. అలాగే మనం కూడా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి ప్రార్థన? ఎప్పుడు సూత్రం నాయన కాపాడు నాయన అని కాదు, వాగ్దానం చెప్పే వర్తమానం వింటున్నాం కదా, ఆ వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన, ఆ వాక్యాలు ఎత్తిబట్టి మనం ప్రార్థన చేస్తే ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించి మన మీద రాబోతున్న కీడు దేవుడు తప్పించును గాక. అందుకని 3 ప్రార్థనలు ఎవరు చేశారు? యెహోషువ. 1 విచారణ చేశాడు దేవుడు, 2వది తనకు తాను స్వపరిచేసుకున్నాడు, 3వది ఆజ్ఞాపించిన ప్రార్థన, అది వాగ్దాన ప్రార్థన. ఆ వాగ్దాన ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన పట్ల సూర్యుడైపోయాడు. అలాగే మనము కూడా ఈ 3 ప్రార్థనలు మనం కలిగి ఉంటే ఈ కడవరి దినాల్లో దేవుడు మన పట్ల కృప చూపి కార్యాలు మన పట్ల జరిగించిన దాక అలా చేద్దాం. దేవుడు సాగిపోదాం. వాక్యాలు వింటున్నాను కానీ వాక్యాన్ని బట్టి నడుచుకోలేకపోతున్నాం. వాక్యాన్ని బట్టి నడుచుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం, ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తుంది. వాగ్దాన ప్రార్థన మనం కలిగి ఉందాం. దేవుళ్ళు సాగిపోవాలి. అందుకే మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన మనుషుల పూర్వక పుట్టి దాసం స్వరూపు ధరించుకుని రిక్తుడిగా వచ్చి లోకంలో పగలంతా సువార్త బోధించాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపన ప్రార్థన చేశాడు. మన కొరకే ప్రార్థన చేశాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు, మన కొరకే తిరిగి లేచాడు, మన కొరకే త్వరగా రాబోతున్నాడు. కనుక ఆయన చేసిన ప్రార్థన మనం కూడా ప్రార్థన నేర్చుకుని మనం కూడా విచారించాలి. 2 స్వపర్ చేసుకోవాలి. 3వది ఆజ్ఞాపనించాలి. దేని మీద? సాతాను మీద, శక్తుల మీద, ఏటి మీద నీకు సమస్య ఏది ఉందో ఆ సమస్య నా దగ్గర తొలిపోను గాక, యేసు నామములో విడుదల పోను గాక మనం ప్రార్థన చేస్తే దేవుడు యెహోషువ ప్రార్థనకి దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి అందరూ సహాయం చేయను గాక. అట్టి కృపాదీన పరిశుద్ధాత్మను మనం దయచేయని ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి. దేవుడి కొద్ది మాటలను అందరూ వంటిలో నీరు కట్టి ఫలింప చేయను గాక.